ఎందుకు ఈ మధ్యకాలంలో 3-4 గత 15 రోజులు చూస్తున్నాం. ఆ ప్రీతి అనే అమ్మాయి, కర్నూలు అమ్మాయి, సోగాలి ఇంటి పేరు, అమ్మాయి ఏ రకంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా చనిపోయిందో 17 సంవత్సరంలో. ఆ తర్వాత మరి ఆ 2 సంవత్సరాలు వారి తాలూకు పాలనలో ఏ విధంగా ఎంక్వైరీలు జరిగినాయో, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సిబిఐకి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరితే సిబిఐకి ఇచ్చాం. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చాం. ఇవన్నీ ఇస్తే మొన్న చూశాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పే పరిస్థితి వచ్చేది. ఎక్కడ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో సరే, ఎవరైతే ఇచ్చిన మేమైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం చేస్తాం. మళ్ళీ తిరిగి పైపెచ్చు అప్పుడు వచ్చి ఆ పిల్లల్ని పట్టుకొని ఆ తల్లిని పట్టుకొని దేశమంతా తిరిగారు. మేము వస్తే న్యాయం చేస్తాం. 14-15 నెలలు అయింది. అసలు ఆలోచన రాలేదు బుర్రలోకి. అంటే ఆ రోజు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆ ఓడమల్ల వచ్చి పొడిమల్ల పైపోయాడు. మీ పాపం గడిచిపోయింది. మరి మీకు అక్కర్లే. ఇదే కాదు, ఏ విషయం తీసుకున్నా సరే మొత్తం పరిపాలన వచ్చి గాలి కొద్ది పరిపాలన సమ్మించిపోయింది. ఎక్కడ కూడా పరిపాలన కనుచూపు మేరలో కనిపించట్లేదు ఏ కార్యక్రమం జరిగినా సరే. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. పైపొచ్చి నన్ను ఎప్పుడు అంటారు చంద్రబాబు నాయుడు, ఇంతకుముందు ఎప్పుడు ఈ మాట చూడలే. నేను నిన్నే చూశాను ఆయన దమ్ముంటే అని. ఇది మన యుద్ధాలు గట్రా కాదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దమ్ముంటే అంటున్నాగా, నువ్వు రాష్ట్రంలో 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షం కూటమి, ప్రతిపక్షం వచ్చి వైసీపీ పక్షం. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఎందుకు మనం జొంగుతున్నాం? ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు మానేసి ఇప్పుడు దమ్ములు ఇప్పుడు వచ్చే రైతులు మా కాస్త దమ్ములు అంటే ఉడుపులు ఇది చేసుకోవడం చేయడం. వేసే దమ్ములు వేసుకోవడం ఇవ్వాల్సిన యూరియా ఇవ్వట్లేదు. నువ్వు ఆ పంటలు పండించుకోవడం నువ్వేం చెప్తావు?